దాదాపు గత 2 దశాబ్దాలుగా టాలీవుడ్‌లో మేనరిజం అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఇది చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదనమాట. పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పకుండా జస్ట్ హ్యాండ్ ఇలా మెడ మీద ఎలా అంటే అది పవన్ కళ్యాణ్ గారని ఎవరైనా సరే గుర్తుపట్టేస్తారు. ఆ మేనరిజంకున్న గుర్తింపు అలాంటిది, దానికున్న స్వాగ్ అలాంటిది, దానికున్న యూఫోరియా అలాంటిది. ఆ యూఫోరియా బద్రీ సినిమాతో అయితే స్టార్ట్ అయింది, ఇప్పటికీ అలానే కంటిన్యూ అవుతూ ఉంది. ఈ మేనరిజంని ఓన్లీ పవన్ కళ్యాణ్ గారే కాకుండా ఆయన రిఫరెన్స్లు వాడుకోవడానికి మిగతా యాక్టర్స్ కూడా వాళ్ళ సినిమాల్లో కూడా వాడుకున్నారు. అంత ప్రత్యేకమైనది అనమాట ఈ మేనరిజం. అలాంటిది ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ మాస్ మేనరిజంని సెలబ్రేట్ చేసుకునే విధంగా, డెడికేట్ చేసే విధంగా ఒక సాంగ్ రూపొందించబడితే అదే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నుండి రిలీజ్ అవుతున్న ఆర్ ఆఫ్ ఉస్తాద్ పాట అనమాట. ఆ పాటలో మన పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేకమైన మేనరిజం ఏదైతే ఉందో దాన్ని అయితే బాగా హైలైట్ చేస్తూ మన హరీష్ శంకర్ గారు అయితే చూపిస్తారు. అయితే నిన్న నైట్ హరీష్ శంకర్ గారు అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టీం ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు అయితే కలిసి ఈ సాంగ్ వినిపించారు. ఈ సాంగ్ గురించి అయితే చెప్పారనమాట. ఆ వీడియోనైతే నిన్న సినిమా టీం అయితే రిలీజ్ చేశారు. ఆ వీడియోలో హరీష్ శంకర్ గారితో మన పవన్ కళ్యాణ్ గారు ఎంత ఫ్రీగా ఉన్నారో మనమైతే చూడొచ్చు. అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఎలాంటిదో మనకైతే ఇక్కడైతే తెలుస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న టైంలో గబ్బర్ సింగ్ అనే బ్లాక్ బాస్టర్తో హరీష్ శంకర్ గారు అయితే వచ్చారు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో హరీష్ శంకర్ గారు అయితే వచ్చారు. నిజంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి యాటిట్యూడ్ కావచ్చు, స్వాగ్ కావచ్చు, ఆ యాక్టివ్నెస్ కావచ్చు, నిజంగా నెక్స్ట్ లెవెల్లో అయితే మనకైతే కనపడుతుంది. ఆల్రెడీ దేఖ్లేంగే సాలాలో పవన్ కళ్యాణ్ గారి స్టెప్స్ ఏ విధంగా ట్రెండ్ అయినాయో నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మరి హరీష్ శంకర్ గారికి ఏ పల్స్ తెలుసో నాకైతే తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారిని ఫ్యాన్స్ ఏ విధంగా కోరుకుంటారో ఆ విధంగా అయితే ఆయన అయితే ప్రజెంట్ చేస్తాడు. అయితే నాకు ఇక్కడ ఉన్న డౌట్ ఏంటంటే, ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ టీజర్ కట్ చూసుకోండి, సెకండ్ టీజర్ కట్ చూసుకోండి, ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగానే మనకైతే అనిపిస్తే, ఇంకా చెప్పాలంటే ఆ గబ్బర్ సింగ్ ఛాయలు అయితే చాలా క్లియర్ కట్గా అయితే అనిపిస్తాయి. కానీ ఈ ఆర్ ఆఫ్ ఉస్తాద్ పాట ఏదైతే ఉందో ఈ పాటలో ఉన్న లిరిక్స్ ఏవైతే ఉన్నాయో చాలా డెప్త్గా అయితే మనకైతే అనిపిస్తే, పవన్ కళ్యాణ్ గారు ప్లే చేస్తున్న క్యారెక్టర్ యొక్క పర్సనాలిటీ కావచ్చు, ఆ క్యారెక్టర్ ట్రైట్స్ కావచ్చు, ఈ పాటలో ఉన్న లిరిక్స్లో మనం అయితే చూడొచ్చు. అంటే నాకు ఇక్కడ ఏం అర్థమైందంటే, మనం ఆ 2 టీజర్లో చూసింది జస్ట్ టీజర్ మాత్రమే. అసలైన సినిమా ముందైతే ఉంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ప్లే చేస్తున్న క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్లో చాలా డెప్త్ అయితే ఉండబోతుంది, చాలా మీనింగ్ఫుల్గా ఆ క్యారెక్టర్ అయితే ఉండబోతుందని ఈ పాట యొక్క లిరిక్స్ విన్న తర్వాత నాకైతే అర్థమైంది. ఇంకా హరీష్ శంకర్ గారి ఆర్ ఆఫ్ ఉస్తాద్ పాట గురించి ఏమంటారంటే, ఈ పాట ఎప్పటికీ ఎవర్ గ్రీన్గా అలా శాశ్వతంగా నిలిచిపోద్దని ఆయన అయితే అంటున్నాడు. మరి వీళ్ళు ఎంత లేపుతున్న ఈ పాట ఏ రేంజ్లో ఉందో మనకి తెలియాలంటే ఫిబ్రవరి 22 వరకు అయితే మనం అయితే వెయిట్ చేయాల్సిందే. మరి ఈ సాంగ్కి ప్రోమో రిలీజ్ చేస్తారా లేదా అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. ఇంక ఇది పక్కన పెడితే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా యొక్క ఆల్బమ్ ఏదైతే ఉందో చాలా ఎనర్జెటిక్ అయితే ఉంటుందన్నమాట. ఈ ఆర్ ఆఫ్ ఉస్తాద్ పాట రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ అయ్యే పాటలు ఏవైతే ఉన్నాయో నిజంగా చాలా అంటే చాలా మంచి ఊపు తెప్పించే పాటలు ఇవి. అయితే ఈ ప్రత్యేకంగా ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఒక పాటలో పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్ ఏదైతే ఉందో ఆ పాట ప్లే అవుతున్నప్పుడు ఫ్యాన్స్ అయితే ఒక్కడు కూడా సీట్లలో కూర్చోడంట, ఎగిరి గంతులేసే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఎనర్జీ కావచ్చు, ఆ స్టెప్స్ కావచ్చు, సాంగ్ మొత్తం కూడా ఉంటాయంట. మరి ఆ పాటను ఎప్పుడు రిలీజ్ చేస్తారో మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. అంటే గబ్బర్ సింగ్ సినిమాలో మందు బాబులం మేము మందు బాబులం ఆ పాటలో పవన్ కళ్యాణ్ గారి సాంగ్ మొత్తం కూడా చాలా ఎనర్జెటిక్గా స్టెప్స్ అయితే వేస్తూ ఉంటారు. అంటే స్టెప్స్ అంటే ఫ్లోర్ మూమెంట్లు, హెలికాప్టర్ పైకి వెళ్ళి డ్యాన్స్లు వేస్తారు, ఇలాంటివి కావన్నమాట. పవన్ కళ్యాణ్ గారి స్టెప్స్ ఎలా ఉంటాయో మనకు తెలుసు కదా, అలాంటి స్టెప్స్ ఉంటాయి. కానీ చాలా ఎనర్జెటిక్గా ఆయన అయితే స్క్రీన్ పైన అయితే కనపడతారు. నేనైతే ఆ పాట కోసం చాలా ఏకరగా అయితే వెయిట్ చేస్తున్నా. ఇంక ఇది పక్కన పెడితే ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అయితే అయిపోయింది, కానీ నిన్నటి నుంచి ఒక 3-4 రోజుల ప్యాచ్ వర్క్ అయితే ఉంది, దాన్ని అయితే తీస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో సినిమా మార్చి 26వ తారీఖున మన ముందుకైతే వచ్చేస్తే మరి అదనమాట మ్యాటరు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.